జవహర్ నగర్ మల్కాపురంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా 80వ స్వాతంత్ర దినం పురస్కరించుకొని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో జాతీయ జెండా ఆవిష్కరించి వందనం సమర్పించిన చైర్మన్ మహమ్మద్ నూరుద్దీన్ ఫారూక్. ఈ సందర్భంగా మహమ్మద్ నూరుద్దీన్ ఫారూక్ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల పోరాట ఫలితమే ఈనాటి స్వాతంత్ర దినమని, స్వాతంత్ర దినోత్సవం గొప్పతనం ఈనాటి పిల్లలకు వారి తల్లిదండ్రులకు తెలియజేయాలని, మహానుభావుల చరిత్రను తెలియజేయాలని పేర్కొన్నారు. పిల్లలందరూ క్రమశిక్షణ పాటించి శ్రద్ధతో చదివి ఉన్నతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు అబ్బుబాయ్, రమేష్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. అబ్బు గారు, రమేష్ గారు, నాతో పాటు వచ్చిన వాళ్ళకు అందరికీ और మా खासकर మా స్టూడెంట్కి और ఇక్కడ హాజరైన మా మీడియా మిత్రులకు ప్రతి ఒక్క సంవత్సరం వాళ్ళు చెప్పకుండా వస్తారు. మన స్కూల్ గురించి మంచిగా రాస్తారు. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇస్తున్నా. ఫస్ట్ ఈ స్కూల్ కట్టినప్పటి నుంచి మేము చాలా కష్టపడి మా వాళ్ళు, మాతోని పాటు మా మేనేజ్మెంటు, మా టీచర్స్ కానీ అందరూ ఈ స్థాయికి తెచ్చినందుకు వాళ్ళకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇస్తూ, మా మేనేజ్మెంట్కు और మా షహబాజ్ గారు చాలా మంచిగా పర్ఫెక్ట్గా స్కూల్ మెయింటెనెన్స్ చేసినందుకు ఇట్లనే నేను ఫస్టే వీళ్ళకు చెప్పుకుంటూ వచ్చిన ఏంటంటే మనము స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది చాలా మన పేద గ్రామం. ఇక్కడ మనకు గవర్నమెంట్ స్కూల్ తప్ప వేరే స్కూల్స్ లేవు. కార్పొరేట్ స్కూల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చినారా భయ్. మా వాళ్ళు ఉండే, మా ఫారూక్ సార్ ఉండే, మా వాళ్ళు ఉండే అందరూ నాకు చాలా ఆర్ట్ చేసి చదివించినందుకు నేను ఇప్పుడు ఇలా ఎంతమంది ఐఏఎస్, ఐపీఎస్ పెద్ద పెద్ద పోస్టులలో పోతారో భగవంతునికి తెలుసు. చాలా మంచిగా కష్టపడి వీళ్ళు చదువుతున్నారు పిల్లలు. మా టీచర్స్ కూడా చాలా వీళ్ళతో పాటు మంచిగా వీళ్ళకు సహకారం ఇస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు ఇస్తూ, మా మీడియా మిత్రులకు కూడా చాలా మరి ధన్యవాదాలు ఇస్తూ నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కార్. హ్యాపీ ఇండిపెండెంట్ డే. నేను కోరేది ఒక్కటే, మనము సచ్చేదాకా 2 రోజులు మరవద్దని నేను చెప్తున్నాను. ఏంటంటే ఒకటి 26 జనవరి ఒకటి 15 ఆగస్టు. మన పిల్లలు ఇప్పుడు మనకు వచ్చే ఫ్యూచర్
ఆ ఫ్యూచర్కు ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు వాళ్ళ పేరెంట్స్కు ఒక్కటే నేను కోరేది, మన 26 జనవరి గురించి వాళ్ళకు చెప్పాలి, 15 ఆగస్ట్ నుంచి చెప్పాలి. ఎందుకంటే వెనకటి మన పెద్దోళ్ళు చాలా బాధపడి చాలా బలిదానాలు ఇచ్చి మన దేశానికి స్వతంత్రం తెచ్చినందుకు వాళ్ళకు నేను అందకు వీరులకు నేను చాలా మనస్ఫూర్తిగా నేను వాళ్ళకు అర్పిస్తున్నా. ఆరు ఈ రోజుకు ఎవరు మరవద్దు. ఈ 2 రోజులు ఎప్పుడన్నా మన పండుగలు ఉన్నా కూడా మర్చిపోతాం, కానీ ఈ 2 చాలా మన దేశానికి చాలా పెద్ద పండుగలు. ఎప్పుడు మనము మనసులో పెట్టుకొని దీనికి మనం చేయాలి. వేరేళ్ళకు కూడా ఎంకరేజ్ చేయాలని నేను కోరుతున్నాను. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్తే, ధన్యవాదాలు.